మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలో గణనాథుని లడ్డు వేలంపాట పోటాపోటీగా జరిగింది. వినాయక చవితి సందర్భంగా పలు దేవాలయ ఆవరణలలో ప్రధాన కుడలలో ప్రతిష్ఠించిన గణనాథులకు 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన నిర్వాహకులు గణనాథుని నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూల వేలంపాట నిర్వహించారు. గణపతి లడ్డూను అత్యంత విశిష్టతగా భావించే భక్తులు వేలంపాట పాడి లడ్డూను తమ కైవసం చేసుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతిష్ఠించిన గణనాథుని లడ్డూను పాశం లింగారెడ్డి 51,000 రూపాయలకు దక్కించుకోగా, కొత్త కాలనీ గణనాథుని లడ్డూను ఏ వెంకటేశ 37,500 రూపాయలకు కైవసం చేసుకున్నారు. అలాగే ఆపిల్ పండును 9,000 రూపాయలకు సాంబు నరేష్ దక్కించుకున్నారు. పోచమ్మ ఆలయం గణపతి లడ్డూను హౌస్ల కిస్రయ్య 32,000 రూపాయలకు దక్కించుకున్నారు. వెంకటేశ్వరుని గుట్టపై గణనాథుని లడ్డూను 29,000 రూపాయలకు పట్టోల కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద గణపతి లడ్డూను తుంగని లక్ష్మయ్య 27,000 రూపాయలకు వేలంపాటలకు తీసుకోగా, బంజారా హిల్స్ కాలనీ గణేష్ లడ్డూను షేర్పల్లి రమేష్ 19,500కు కైవసం చేసుకున్నారు. మంగళివాడ బాలాజీ యూత్ గణేష్ లడ్డూను 17,000 రూపాయలకు మంగళి శంకరయ్య తీసుకున్నారు. దుర్గమ్మ గుడి భవానీ గణేష్ యూత్ లడ్డూను బద్రీ గోపాల్ 16,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఎస్సీ కాలనీ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుని లడ్డూను చిన్నిగారి నవాజ్ 15,101 రూపాయలకు వేలంపాటలో తీసుకున్నారు. వీరందరికీ ఆయా గణేష్ మండలి సభ్యులు శాల్వాలు కప్పి సన్మానించి లడ్డూలు అప్పగించారు.